సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఘనంగా ప్రచారం ప్రారంభించింది. పట్నా వేదికగా జన్ విశ్వాస్ ర్యాలీ నిర్వహించడం సహా విపక్ష ఐక్యతను చాటింది. మోదీ సర్కార్ దేశంలో 73% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. బీహార్ రాజధాని పట్నాలో జరిగిన భారీ బహిరంగ సభకు విపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి, సిపిఎం అగ్రనేత సీతారాం యేచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో సహా పలువురు భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో న్యాయయాత్రకు విరామమిచ్చి పట్నా సభకు హాజరైన రాహుల్ గాంధీ కేవలం 2-3 సంపన్నుల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో 73% మంది ప్రజల్ని మోదీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న ఆయన వీరిలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులే ఉన్నారని పేర్కొన్నారు. प्रधानमंत्री जी 2-3 बड़े अरबपतियों के लिए काम करते हैं। उनका 16 लाख करोड़ रुपया पिछले 10 सालों में माफ किया है। उन्होंने हिंदुस्तान के किसान का कितना कर्जा माफ किया, मजदूरों का कितना कर्जा माफ किया। इसीलिए देश में नफरत फैल रही है। 40 साल से सबसे ज्यादा बेरोजगारी आज हिंदुस्तान में है, क्योंकि इस देश में पिछड़ी जात के कितने लोग हैं? 50%। दलितों की कितनी आबादी है? 15%। आदिवासियों की कितनी आबादी है? 8%। 73%। हिंदुस्तान की सबसे बड़ी कंपनियों में उनकी मालिकों की लिस्ट निकालिए, आपको एक व्यक्ति नहीं मिलेगा 73% वाला। प्राइवेट अस्पतालों के मालिकों की लिस्ट निकालिए, प्राइवेट स्कूल, प्राइवेट कॉलेज, प्राइवेट यूनिवर्सिटी, उनकी लिस्ट निकालिए, उधर आपको 73% का कोई नहीं मिलेगा। और अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो 73% की 6% की 6 रुपए की भागीदारी बनती है। ये जो 73% है, और उसमें अगर आप जोड़ना चाहते हो तो गरीब जनरल कास्ट के लोगों को भी जोड़ लो। इनके लिए इस देश में कोई रास्ता नहीं बचा है। पहले पब्लिक सेक्टर होता था, उसमें गरीबों को नौकरी मिल जाती थी, मगर नरेंद्र मोदी जी ने ये सारे के सारे रास्ते बंद कर दिए। యూపీ, బీహార్లలో కలిపి 120 ఎంపీ స్థానాలు ఉన్నాయని, ఈ 2 రాష్ట్రాల్లో భాజపా ఓటమి పాలైతే ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. భాజపా సర్కార్ సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల్ని విపక్షాలపైకి సంధించి భయపెట్టాలని చూస్తోందని ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ప్రతిగా అవినీతి పరుల్ని భాజపాలో చేర్చుకుంటూ వారు సచ్చీలురు అనే సర్టిఫికేట్ ఇస్తోందని మండిపడ్డారు. कितना भी डराया गया, कितना भी कोशिश किया झुकाने का, लेकिन हमारे पिता ने कभी झुके नहीं, कभी डरे नहीं। जब लालू जी नहीं डरे तो उनका बेटा डरेगा। लड़ेंगे आखिरी सांस तक। कभी राहुल जी को ईडी का समन, अभी देखिए उत्तर प्रदेश में गठबंधन हुआ, तुरंत सीबीआई के लोग आ गए, अखिलेश जी को समन भेज दिया। हमारे तो पूरे परिवार को समन भेजा ही, लेकिन हम लोग डरने वाले लोग नहीं हैं। वॉशिंग मशीन तो सुनते थे, वॉशिंग मशीन कितना बड़ा से बड़ा भी भ्रष्टाचारी जो होगा वो बीजेपी में जाता है तो उसका धुलाई हो जाता है, साफ हो जाता है। लेकिन बीजेपी वॉशिंग मशीन के साथ साथ डस्टबिन वाली पार्टी हो गई है। सब पार्टी का कूड़ा जाकर के बीजेपी में चला जा रहा है। సమావేశంలో వామపక్ష నేతలు సీతారాం యేచూరి, డి రాజా, దీపంకర్ భట్టాచార్య మోదీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.